Hi guys, welcome back to my channel. హలో తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో కదా. అండ్ ఆ మిస్టేక్స్ అన్నీ కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో నుంచి అది రిపీట్ చేయను అండ్ రికవర్ చేసుకుంటాను ఆ మిస్టేక్స్ అన్నీని. దీంట్లో అయితే భోగి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అవన్నీ పెడుతున్నాను. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఈ సెలబ్రేషన్స్ అన్నీని. ఇంకా మా తమ్ముళ్ళు అయితే మార్నింగే లేచి నలుగు పెట్టుకొని స్నానం చేసేసి ఇలా భోగి మంటల దగ్గర పిడకలు వేసేసారు. ఇంటికి వెళ్ళిపోయాం పిడకలు వేసాక. ఇంకా స్వీట్ తిన్నారు, సున్నుండ అయితే కామన్ కదా పండక్కి అందరి ఇంట్లో, మా ఇంట్లో కూడా కామన్. అండ్ ఇంకా ఇది అయిపోయాక మా అక్కల పాపకి భోగిపళ్ళు పోస్తాకి డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఇంకా కొన్ని మర్చిపోయాము, షాపింగ్ చేస్తాము, అందుకనే అవన్నీ తీసుకుంటాం. మా ఇంటి దగ్గర ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాము. ఇంకా ఫ్లవర్స్, డబల్ పేస్టర్ అవన్నీ తీసుకున్నాం అన్నమాట. తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసి స్టార్ట్ చేసాం డెకరేషన్. ఎప్పుడైతే మా సాయి, నేను ఇంకా చాలామంది ఉండేవాళ్ళం, మా బాబాయిలు అందరం డెకరేషన్ చేసేవాళ్ళం. బట్ ఈ ఇయర్ అయితే మేమే చేస్తున్నాము, ఎందుకంటే మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి. ఇంకా సింపుల్గా చూసాము, ఇన్స్టాగ్రామ్లో పిక్ తీసుకున్నాము ఒకటి, ఎప్పుడో అదే చేస్తున్నాము. ఇంకా కైట్స్ ఇవన్నీ అయితే రాజమండ్రిలోనే షాపింగ్ చేసాము ఇవన్నీని. ఇంకా ఫ్లవర్స్ అవి మర్చిపోయామని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే చూస్తున్నాం అంటించుకన్నానే ఎలా అయితే బాగుంటుందని చెప్పేసి. ఎంత స్క్రీన్ షాట్ తీసుకున్నా కానీ అది చెయ్యం కదా, కొంచెం వేరేగానే చేస్తాం కదా. సో ముందే చూస్తున్నాము. ఆ తర్వాత అయితే థర్మాకోల్ షీట్ని అది కట్ చేసాము ఎలా ఉంటుందని చెప్పేసి. మధ్యలో అది ఎలా కట్ చేసామో కూడా చూపిస్తాం చూడండి లాస్ట్ వరకు. అవుట్పుట్ కూడా లాస్ట్లో చూపిస్తాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి డెకరేషన్ అదిని. అండ్ మేమైతే ఇదే ఫస్ట్ టైం కాదు డెకరేషన్ చేస్తాం, చాలాసార్లు చేసాము. ఇదైతే సింపుల్గా చేసాము. ఇది థర్డ్ టైం మా ప్రసిద్ధకి భోగిపళ్ళు పోస్తాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే చాలా బాగా డెకరేషన్ చేసాము. అండ్ ఇంకా ఇదైతే బెలూన్స్ అవి ఉంటాయి కదా, బెలూన్స్ మీన్స్ దీంట్లో చిన్న బాల్స్ ఉంటాయి కదా, అవన్నీ అలా ఊడిపోకుండా గత్తర అయిపోతుందని చెప్పేసి ఇలా చాక్ హీట్ చేసి ఇలా కట్ చేసేసాము. ఇంకా దీనికైతే ఫ్లవర్స్ పెట్టాము, గుండు సూదులు ఉంటాయి కదా అవన్నీ పెట్టేసి ఫ్లవర్స్ చుట్టూరు పెట్టాము. ఇంకా వెనకాల అయితే 2 in ప్లాస్టర్ అంటించాము, అవన్నీ తీసేసి ఇంకా డెకరేషన్ కంటించాము. ఇదైతే సింపుల్గానే కనిపిస్తుంది మీకు చూస్తాకి, కాకపోతే టైం టేకనే, చాలా టైం పట్టింది. మేబీ ఒక 2 hours అలా పెట్టింది అనుకుంటా ఇది చేస్తానికి. సింపుల్గానే కనిపించింది కానీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఆ అవుట్పుట్ చేశాక చాలా బాగా వచ్చింది కదా అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఫొటోస్లో కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మా సాయి, నేను అయితే బాగా చేసామనిపించింది. మేమిద్దరం ఈవెంట్ కూడా పెడదాం అనుకుంటున్నాము. ఇలా ఈవెంట్స్కి వెళ్ళిపోతాం ఇంకా మా సాయి నేను. ఇదైతే కామెడీ అనుకోండి, ఇది వేరే విషయం. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా అమ్మాయి పేరు ప్రసిద్ధమ్మ, అక్కల పాప. ఇంకా టైం అయిపోయాక, డెకరేషన్ అయిపోయాక ఇంటి దగ్గర వాళ్ళందరూ వచ్చారు, చిన్న పిల్లలు అయితే వచ్చారు. వాళ్ళకైతే స్కేలు, పెన్సిల్ ఇవన్నీ ఇచ్చింది మా అక్క గిఫ్ట్ కింద. పెద్దోళ్ళకు అయితే తాంబూలం అవన్నీ ఇచ్చారు. ఇంకా మీకు అవుట్పుట్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో కాబట్టి మిస్టేక్స్ అన్నీ ఇగ్నోర్ చేయండి ప్లీజ్. అండ్ మిస్టేక్స్ని నేను నెక్స్ట్ వీడియో నుంచి అయితే కవర్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ లైక్.